డైరెక్టర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ గారు అయినా కానివ్వండి, సినిమా ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి, కానీ కొంచెం టికెట్ల రేట్లు పెంచకుండా ఉంటే చిన్న చితిగా మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరే ఎక్కువ సినిమాలు చూస్తారు. థియేటర్కి వెళ్ళి చూసేది వీళ్ళ ఇళ్లలో ఫోన్లు, టచ్ ఫోన్లు, ఐఫోన్లు, ప్యాడ్లు అండ్ ఇంటర్నెట్లు ఉండని దాని మీద ఏంటంటే రేట్లు పెంచకుండా ఉంటేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. పెంచిన రేట్లను కూడా ప్రేక్షకులని, సినిమా అభిమానులని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం టికెట్ల రేట్లు తగ్గిస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ హైకోర్టులో కేసు అయిందని న్యూస్ ఛానల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అసలు కేసు ఎందుకు అయింది? టికెట్ రేట్ పెంచారని 3,000, 4,000, 5,000 దాకా పోతుంది ఒక టికెట్ రేటు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గరీబోళ్ళు ఎట్లా చూస్తారు సినిమా? ఇదైతే 4,000, 3,000, 5,000 టికెట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చితగా మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు చూడలేరు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో సంతోషం కోసం వెళ్తారు, చూస్తారు. కానీ టికెట్ రేట్లు పెంచొద్దు. ఇంత మాత్రానికి హైకోర్టులకు వెళ్ళడం ఇదంతా ఇప్పుడు అసలు ఎందుకు వస్తుందో, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతకుముందు వెనకటి కాలంలో ఏ హీరో కూడా కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి జరగలేదు. కానీ ఇప్పుడు ఈ కోర్టులకు వెళ్ళాలేంటో, ఈ సినిమాల గురించి, ఈ కేసులు ఏంటో కూడా నాకు కూడా తెలియడం లేదు. కనుక నేను కోరుకునేది ఏంటంటే, సినిమా పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 బ్రేక్ చేసిద్ది, రికార్డు బద్దలు కొడుతుంది. కానీ ఈ టికెట్ల రేట్ల గురించి ప్రేక్షకులు ఆలోచించి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఏంటంటే ఈ సినిమాకి కొంచెం నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, ఏ రాష్ట్రంలోనైనా సరే టికెట్ల రేట్లు పెంచొద్దు. దయచేసి గవర్నమెంట్ను వేడుకుంటున్న వేడుక ఒకటే, విన్నవించుకుంటున్న విన్నపం కూడా ఒకటే. తీస్తున్న సినిమాలు తీయండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి చదువుకున్న అబ్బాయి ఏంటంటే ఒక ట్యాబో, ఒక ఫోనో పెట్టేసుకొని ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సెట్ చేసుకొని ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు. ఇవి థియేటర్లకు కూడా చాలా నష్టం జరుగుతుంది. థియేటర్ల యాజమాన్యం కూడా నష్టపోతున్నారు. వాళ్ళు అక్కడ అంత లక్షలు కోట్లు పోసుకొని థియేటర్లు పెట్టుకొని ఈ సినిమాకి మనుషులు రాగలేకపోతే ఈగలు తోలుకుంటూ కూర్చుంటారా వాళ్ళు కూడా? వెనుకటి కాలం లెక్క సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి ఆనందింపచేస్తారని ప్రేక్షకులను కూడా కొంచెం రేట్లు అవి తగ్గించి బాగా ఇచ్చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ప్రస్తుతానికి. బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడానికేనా టికెట్ కదా వాళ్ళైనా సరే. చిరంజీవి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ ఫ్యాన్స్ చెప్పారు, వీళ్ళ ఫ్యాన్స్ చెప్పారని మీరు చూడకుండా ఉండకండి. ఆ సినిమాని హిట్ చేయండి అని నేను కోరుకుంటున్నా, చూడమని కోరుకుంటున్నా. దేవుడు ఆయనకు పడిన కష్టం ఫలితం దక్కాలంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు చేతిలోనే ఉంది. మనుషులు ఎవరు ఆపలేరు ఆ మూవీకి. ఎంతమంది వచ్చి చూడకండి అని చెప్పేసి చూడకుండా ఉంటారా చెప్పండి? చూడాలి. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారికి కూడా పాపము ఎవరు డిసప్పాయింట్ కావద్దని చెప్తున్నాను. మూవీ చూసి హిట్ చేయండి. ఫస్ట్ రేపే రిలీజ్, అందుకని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవరి మాటల్లో పోవద్దు. అందుకని అన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాను. అది చాలా మంది జనాలు అయితే వచ్చారు. 1000 మంది దాకా మనకి సెక్యూరిటీ అయితే ఉంది. దాని మీద జనాలు వచ్చారు. ఉన్న వాళ్ళలో అసలు బయట లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారని తెలిసింది. యూసుఫ్ కూడా నేను కూడా వెళ్తే చూశాను. ఇంకా ఏంటంటే పుష్ప 2 టికెట్స్ విషయంలో కొంచెం రాదంతం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్ స్పందించింది. ఎందుకంటే పుష్ప 2 ఎక్కువ ఏం క్రేజ్ ఉంది భయ్య. పుష్ప 2కి మాస్ జాతర అని టైటిల్ పెట్టారు. కానీ మాస్ ప్రేక్షకులు చూడాలంటే టికెట్స్ మాస్ ప్రేక్షకులు తగ్గట్టు లేదనుకుంటున్నాను. ఆ పదానికి, మాస్ అనే పదానికి ఏంది, మాస్ పీపుల్స్ చూడాలంటే వాళ్ళ బడ్జెట్ పరంగా 150, 180 లాస్ట్, లేదా 250, ఏకంగా 800 అంటే ఓన్లీ క్లాస్ పీపుల్సా లేకపోతే హైదరాబాద్ మల్టీపుల్స్లోనే చూస్తారు. కానీ అది సినీ ప్రేమికులు కొంచెం తగ్గిస్తే ఇంకా పుష్ప 2 సినిమా ఇంకా ఆల్రెడీ క్రేజ్ ఉందని ప్రేక్షకుల జోబు చెల్లు పెట్టకూడదని నా అభిప్రాయం. ఎనీహౌ పుష్ప 2 రిలీజ్ కాకముందే రికార్డు కొట్టిందని విన్నాను. ఏ తెలుగు సినిమా ఇలా లేదు, ఇంకా రాబోయే సినిమాలు ఇలా ఫాలో అవుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే RRR అన్ని ఖాళీ న్యూస్ ఛానల్స్కి, అలా యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ ప్రతి చోట ఈవెంట్ పెట్టాడు అల్లు అర్జున్ గారు అండ్ రష్మికాని తీసుకుని వెళ్ళి అంత ప్రచారం చేశారు. కాబట్టి వాళ్ళు టికెట్స్ పెట్టడం తప్పులేదు. కానీ క్రేజ్ని ఎక్కువ వాడుకోకూడదని నా అభిప్రాయం. అంత వన్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి అంటారు? మేబీ ఇంత టికెట్లు పెడితే 100 crores దాటుతాయి అనుకుంటున్నాను నేను. టోటల్ కలెక్షన్స్ అయితే ఎంత వస్తాయి అనుకుంటున్నాను? 3 daysలో 200 crores దాటిపోతాయి భయ. 3000 టికెట్ ముంబైలో అక్కడ పెట్టారని విన్నాను నేను. హిందీయే ఎక్కువ మార్కెటింగ్ ఉందంట తెలుగు కన్నా.
కాదు బ్రో, టికెట్ల రేట్లు పెంచింది సినిమాలో మ్యాటర్ లేదు, కలెక్షన్ అంతా ముందే కలెక్ట్ చేసుకుంటే అయిపోయిందని రేట్లు పెంచారని. అది కూడా ఒక రేంజ్ అని అనొచ్చు, కానీ క్రేజ్ బట్టి వాళ్ళు వాడుకోవడానికి పెడుతున్నారేమో అని. నేను ఇంకోటి చెప్తాను, ఇలా టికెట్స్ పెద్ద సినిమాలకి పెంచుతూ పోతుంటే పెద్ద సినిమాలను కూడా చాలా మంది జనాలు పెద్ద సినిమాలకే వస్తున్నారు, మీడియం సినిమాలకి ఓటీటీలో చూస్తున్నారు. అలాగే ఈ సినిమాలు కూడా టికెట్ రేట్ పెంచడం వల్ల దీన్ని కూడా పెద్ద సినిమాలను కూడా ఇంకా లైట్ తీసుకొని ఓటీటీకి ఎలాగో 1 మంత్కి వచ్చేస్తుందిలే అనే అభిప్రాయంలో ఉంటారు అందరు. ఇప్పుడు కంగువా చూడండి, అమెజాన్లో వచ్చేసింది. అలా ప్రేక్షకులు రాను రాను థియేటర్లకు తగ్గుతారేమో ఇలా టికెట్లు పెంచడం వల్ల అని అనుకుంటున్నాను. సో అయితే శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ ఉంది కదా, సో ఆమె ఈ టైంలో మంచి పీక్స్లో ఉన్న టైంలో ఐటమ్ సాంగ్ చేయడం మీకు ఏమనిపిస్తుంది? లేదు, ఆమె ఐటమ్ సాంగ్ అని చేయలేదు. అక్కడ ఆమె ప్రాజెక్ట్ చూసింది, అల్లు అర్జున్ గారితో అవకాశం ఎవరికి రాదు, మళ్ళీ అల్లు అర్జున్ గారితో అవకాశం అని చూసింది. అది కాక సుకుమార్ గారిలో ఐటమ్ సాంగ్, సమంత కూడా పీక్ టైంలో అప్పుడు టాప్ హీరోయిన్ కదా సమంత గారు, చేశారు కదా ఊవంట, ఎంత క్రేజ్ వచ్చింది. రష్మిక కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది సమంత గారికి. ఇప్పుడు శ్రీలీల కూడా అక్కడ చూసింది అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు, వాళ్ళ కాంబినేషన్లో కాబట్టి ఏ హీరోయిన్ అయినా ఓన్లీ శ్రీలీలనే కాదు ఎవరైనా టాప్ హీరోయిన్ కూడా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ సాంగ్ని కూడా కిసిక్ అని ప్లోట్ చేశారు, కానీ అది మొత్తం క్రేజ్ ఎక్కడో వెళ్ళిపోయింది ఆ సాంగ్ది. దెబ్బలు పడతాయి అనే లిరిక్స్తో పాపులర్ అయిపోయింది అనుకుంటున్నాను. అంటే ఇంకో శ్రీలీల గారు చెప్పినట్టు ఫస్ట్ సోషల్ మీడియా అదే ఒక మెసేజ్ ఇచ్చిన ఐటమ్ సాంగ్ ఇదే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు అందరూ అమ్మాయిల ఫోటోల్ని కొంచెం కామెంట్ చేస్తున్నారు కదా, దాన్ని కూడా లిరిక్స్లో ఒక కామెడీగా అందరూ అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి ఒక సోషల్ మెసేజ్ ఉన్న ఫస్ట్ ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఎలా అనిపిస్తుంది? సో పుష్ప అయితే ఈసారి మాత్రం అస్సలు తగ్గేదేలే. సో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటుండు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటుండు. ఈసారి అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవబోతుంది. బాహుబలి ఈ అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అల్లు అర్జున్ అయితే. సో బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టడానికి మినిమం 2000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది కదా 1500 కోట్లు, ఇంకా టికెట్ రేట్లు కూడా పెంచారు ఎంతసేపు ఆయనకి. సో మన 6 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. సో 2Dలో 3Dలో సో 1200+ స్క్రీన్స్కి వచ్చినాయి. సో అందులోనే తెలిసిపోతుంది ఈజీగా రికార్డ్స్ అయితే బద్దలు కాబోతున్నాయి. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, శ్రీలీల గారు అల్లు అర్జున్ గారిని ఒకే ఫ్రేమ్లో ఐటమ్ సాంగ్ చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? సో దెబ్బలు పడితే రాజా అయితే మొత్తం ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూడు దెబ్బలు పడితే రాజా అనే సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అయిపోతుంది. ఊ అంటావా అనే దానికి సమంతకు మించి శ్రీలీల అయితే మంచిగా చాలా బాగా పర్ఫామ్ చేసింది. డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు బ్రో? సో డే 1 అయితే 100+ వస్తాయి బ్రో, డెఫినెట్లీ 100+ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో అల్లు అర్జున్ గారి మ్యానరిజం అనేది బాగా వైరల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ క్రికెటర్లు కూడా ఇమిటేట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు పుష్ప 2కి ఓవరాల్గా ఎంత క్రేజ్ రావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో? సో ఆల్రెడీ పుష్ప 1కి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయాడు. కాకపోతే ఇప్పుడు పుష్ప 2 ఇంకా ఇంటర్నేషనల్ కంటే ఇంకా దానికంటే పీక్స్లో వెళ్ళిపోతాడు. సో 1కి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఈసారి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. అంతేనా? సో మీరు పుష్ప 2 చూడాలి అంటే మీరు ఎందుకు చూడాలని చెప్తారు? సో ఎందుకంటే పుష్ప 1 ఆల్రెడీ చూసాం మనం. సో దానికి అంతకు 100 రెట్లు ఎక్కువ కష్టపడి తీశాడు అతను. సో దాని ఎలివేషన్స్ ఆల్రెడీ కెమెరామెన్ హాలీవుడ్ కెమెరామెన్ని తీసుకొచ్చాడంటే చూసుకోవచ్చు మనం. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడు. సో ఆ కష్టానన్న చూడడానికి మనము కంపల్సరీ ఆ సినిమా అయితే చూడాలి. ఓకే, సాయిధరం తేజ్ గారు కూడా విషెస్ చెప్పడం చూసాము మెగా ఫ్యామిలీ నుంచి. సో ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇదంతా రాజకీయం వచ్చినప్పుడు రాజకీయ పరంగా వాళ్ళకి ఎన్నో ఉంటాయి, కానీ ఇది సినిమా పరంగా అయితే వాళ్ళందరూ ఒకటే, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటారు. సో ఈ ఫ్యాన్సే అంతా ట్రోల్ చేస్తున్నారు తప్ప వాళ్ళంతా ఒకటే ఉంటారు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు టికెట్ రేట్ పెంచడానికి. సో అంతే కదా బ్రో. సో ఏదున్నా ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయం, దాని తర్వాత వాళ్ళంతా బంధువులే కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంటర్నల్గా. సో ఏదున్నా వాళ్ళంతా కలిసి ఉంటారు. ఓకే, బీజిఎం ఎలా అనిపిస్తుంది బ్రో? సో బీజిఎం గురించి చెప్పొద్దు, దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి అనిరుద్ధ్ అని అనుకున్నారు. సో వాళ్ళు కూడా తమను. సో డెఫినెట్లీ బీజిఎం సాంగ్స్ అయితే మన ఇది ఫీలింగ్స్ సాంగ్స్ వచ్చింది, ఫీలింగ్స్ అది కూడా చాలా వైరల్ అవుతుంది. సో సాంగ్స్ విషయంలో చెప్పనవసరం లేదు, అదిరిపోతుంది ఈసారి. వీళ్ళిద్దరు సింగిల్గా కొడుతున్నా ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే మూవీ కొడుతున్నారు. సో ఇద్దరు కలిసి కొట్టిరంటే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సో థియేటర్లు అయితే హడలు ఎత్తిపోతాయి. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు బ్రో, ఓవరాల్ చెప్పింది. సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పమన్నది బాగలేదని.
బాగాలేదని ఎవడు చెప్తాడు, చూడనోడు సినిమా నాలెడ్జ్ లేనోడు చెప్తాడు. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు కావాలని నెగిటివిటీ. నెగిటివిటీ చేసిన వాళ్ళు ఇచ్చిపెట్టండి, వాళ్ళకి సినిమా చూపించినాక అప్పుడు చెప్పమనండి, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. సినిమా చూడకముందే బాగాలేదు, ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు, అప్పుడే బాగాలేదండి. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత అప్పుడు మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం, అంతే కదా. ఒకరికి సినిమా తీసినాక ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. సో దాని తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళది. అది ఎక్కడ కూడా 100% ఉండదు కదా బ్రో, కొంతమంది ఉంటారు కదా తీటోళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ కర్మకి వాళ్ళని ఇచ్చిపెట్టేయాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. అనిపించలే. మళ్ళీ సినిమా ఎట్లుంటుంది అన్నది అయితే కొంచెం ఖచ్చితంగా అయితే హిట్ కొడుతుంది. పుష్పవన్ అంత హిట్ కొట్టినప్పుడు మనం బాహుబలి సినిమా చూసుకున్నట్లయితే బాహుబలి ఒక రేంజ్లో హిట్ కొడితే బాహుబలి 2 ఇంకా సూపర్ హిట్ సెన్సేషనల్ క్రియేటివ్ చేసారు. సో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ లే 300 నుంచి 500 crores అని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇంతవరకు రావచ్చు. ఇప్పటికే 200 crores పైన బుక్ చేసుకున్నారు బ్రో. ఇంకెంత ఉంది బ్రో? మా అంటే ఇంకా 9:30 అంటే 2 hours ఏడికి వెళ్ళిపోతావు అట్లా. ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ప్రైస్ వీజింగ్ టికెట్ రేట్ కూడా చాలా టూ మచ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది బ్రో. మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? అల్లు అర్జున్ గురించి ఒక్కటే మాట, అవ్వ తగ్గేదాలు 2 గంటల తర్వాత చూడరి మాస్ జాతర, పుష్ప జాతర చాలా రైట్ బై. చూశాను బ్రో. మూవీ రిలీజ్ అవబోతుంది 3 రోజులు, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా హైప్లో ఉన్నాయి బ్రో. ఎంత హైలో అంటే అది వేరే లెవెల్ అని చెప్పలేము, అది బూస్ బాంబ్స్. అది ఆ రోజు ఉంటుంది అనమాట, సినిమా రిలీజ్ అయిన రోజు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ పెంచడానికి హైకోర్టులో కేసు అవుతుంది. అవును బ్రో, అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి కాడ బడ్జెట్ ఉండకపోయినా అది సెకండరీ. ఇప్పుడు అది సినిమా పక్కా హిట్ అవుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు పెంచారు కదా, దాని అకార్డింగే ఉంటుంది అది. సో హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. పక్కా 100కి 100% హిట్ అయిపోతుంది. ఎన్ని కోట్లు రావచ్చు అండి? 1200 crores అబోవ్ వస్తుంది అన్న పక్కా. మరి టికెట్ ప్రైజెస్ అంత పెంచితే ఫ్యామిలీస్ చూడగలవా? లేదన్న, లేదు కదా. ఫ్యామిలీ పోవాలంటే ఈజీగా ఒక 7,000 అవుతుంది ఇప్పుడున్న ప్రైజెస్. అవును, మ్యాక్సిమం నార్మల్ థియేటర్స్కి అయితే 200, లేదంటే మల్టీప్లెక్స్కి అయితే 400, 350 పెట్టినా బాగుంటుంది. ఇప్పటికి వచ్చిన సాంగ్స్ ఉన్నాయి కదా బ్రో, ఈ 3 songs లో మీకు ఏ సాంగ్ నచ్చింది ఎక్కువ? ఆ సాంగ్ ఏదో కిస్ ఉంది కదా, కిసిక్కినా కిసిక్కి బాగుందండి. కిసిక్కియా? ఓకే, మరి చాలా మంది కిసిక్కి సాంగ్ కిక్ లేదు అంటున్నారు కదా బ్రో. అన్నీ ఉన్నాయి, ఎవరికి అంటే అందరి మైండ్ సెట్ ఒకలాగే ఉండదు కదా. గురించి నచ్చింది ఆ సాంగ్? అవునండి. పార్ట్ 1 లో సమంత చేసింది కదా, ఇప్పుడు శ్రీలీల, ఇద్దరులో ఎవరిది బెటర్ అనిపిస్తుంది? సమంతదే బాగుంది. సమంతదే బాగుందా? ఓ అంటావా మామ? ఓకే, మరి రీసెంట్ గా ఫీలింగ్ సాంగ్ వచ్చింది, అది ఎట్లా ఉంది? అది బాగుందండి. ఓకే, అంటే మొత్తానికి అసలు మన శ్రీవల్లి పుష్పరాజ్ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరిది కాంబినేషన్ అయితే ఓకే అన్న, సెట్ అయిపోయింది. నిన్న ఈవెంట్ చూసారా? ఈవెంట్కి వెళ్ళలేదన్న, మొబైల్లో చూశాను. మెయిన్ అట్రాక్షన్ వాళ్ళ కూతురు అబ్బాయి వాళ్ళు మాట్లాడారు అన్న. చెప్పు బ్రో, డైలాగ్ చెప్పు. ఎవరు తగ్గేదే లేదు, సినిమా అయితే బాగుంటుంది. ట్రైలర్లో డైలాగ్ అని చెప్తావా? ట్రైలర్లో ఏమొద్దు కదా, ఫైర్ కాదు వైర్ ఫైర్ పర్లేదు. అండి ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్ ఉందా? సూపర్ సూపర్. పాత రికార్డులన్నీ బ్రేక్ చేయొచ్చు అంటారా? యా, బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. బాహుబలి బ్రేక్ చేస్తుంది. రీసెంట్గా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి. శ్రీలీల సాంగ్ చాలా బాగుంది. ఏ సాంగ్ అండి అది? చెప్పండి. లేదు, నాకు నోటెడ్ అవ్వలేదు. సాంగ్ అయితే చూసాను. లేదు, నాకైతే బాగుందండి. సాంగ్స్ బాగాలేదు, మూవీ కష్టమే అంటున్నారు. లేదు బాగుంది, చాలా బాగుంది. టికెట్ ప్రైసెస్ కూడా బాగా పెంచారు కదా? చాలా బాగా ఎక్కువ పెంచేసేసారు, మరి టూ మచ్. మీకేమనిపిస్తుంది? బాగుంది, మూవీ అయితే బాగుంది అనిపిస్తుంది. టికెట్స్ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మేడం ఇప్పుడు పుష్ప 1లో సాంగ్స్ బాగున్నాయా, పుష్ప 2లో? 1లోనే సాంగ్స్ బాగున్నాయి, 2లో కన్నా. అంటే పుష్ప 1 బాగుంటుంది అనుకుంటున్నారా, 2 బాగుంటుంది? 2 అయితే చూడాలి మరి. 1 అయితే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కానీ మంచి సక్సెస్ అయింది. 2 అయితే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ ఎక్కువ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఓకే, ఫస్ట్ దానికైతే బ్రేక్ చేస్తుంది అనుకుంటుంది. సో డ్యాన్స్లో అల్లు అర్జున్ గారు, శ్రీలీల గారు ఇద్దరు బాగా చేస్తారు కదా, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? యా, ఎగ్జైటెడ్, జస్ట్ ఎగ్జైటెడ్. అంతే, ఎగ్జైటెడ్. అల్లు అర్జున్. సాంగ్స్ విన్నారా మేడం? యా, విన్నాం. ఏ సాంగ్ నచ్చింది మీకు? అన్ని అదే
దెబ్బలు పడతాయి. ఓకే పార్ట్ 1లో ఊ అంటా మామ ఉంది కదా, అది బాగుందా ఇది బాగుందా? ఫస్ట్ డే ఫస్టే బాగుంది. ఓకే సాంగ్స్ అండ్ వీళ్ళిద్దరి విషయంలో సమంత శ్రీలీల సమంత సో అల్లు అర్జున్ గురించి మీరు ఏం చెప్తారు మీరు ఆయన హార్డ్ వర్క్ గురించి? మేడం ఇప్పుడే హైకోర్టులో కేసు అయింది కదా, టికెట్ రేట్ పెంచారని. సినిమా రిలీజ్ అవుతుందా, డేట్ ఆగుతుందా, మరి రిలీజ్ అవుతుంది పక్క హైకోర్టులో కేసు అయిందని ఇప్పుడే మీడియాలో న్యూస్ ఛానల్ వస్తుంది. అవుతుందా కదా అని అవుతుంది. మరి జనాభా ఫ్యాన్స్, ఆర్మీ ఫ్యాన్స్ అందరు వెయిటింగ్. సినిమా వెయిటింగ్ మరి చాలా డిలే అయింది కానీ వెయిటింగ్ అని హోప్. అల్లు అర్జున్ రేంజ్ ప్రభాస్ రేంజ్ దగ్గరికి వెళ్తుందంటారా? యా ఈక్వల్ అవుతుందేమో అనుకుంటుండే. ఓకేనా? ఓకే అనుకుంటున్నా అలా. ఓకే అయితే మరి బాహుబలి ఇప్పుడు రేట్లు పెంచారు కాబట్టి రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఉందా మరి? రేట్లు పెరిగాయి కాబట్టి అంటే బాహుబలి రికార్డ్ అంటే కష్టం బ్రో. అంటే బాహుబలి మళ్ళీ రికార్డు సృష్టించాలంటే మళ్ళీ రాజమౌళి ఉన్న ప్రభాస్ కలిస్తేనే ఆ రికార్డులనే బ్రేక్ కావాలి. అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్కి ఆ కటౌట్ లేదంటారా మరి? అల్లు అర్జున్ అంటే ఒక 1500 1600 దాకా కొడతాడు కావచ్చు కానీ బాహుబలి 2000 దాకా అయితే కొట్టలేడు బ్రో. అంటే వితౌట్ రాజమౌళి ఏం సాధ్యం కాదంటారా? వితౌట్ రాజమౌళి అంటే సాధ్యం అంటే చెప్పలేము. అది అంటే ఫస్ట్ వాళ్ళు సృష్టించిందే ప్రభాస్ రాజమౌళి, మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలంటే వాళ్ళ వద్దనే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం. అలా మెగా ఫ్యామిలీ వల్ల ఏమైనా లాస్ అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యాన్స్ వల్ల? మెగా ఫ్యాన్స్ వల్ల లాస్ ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా పుష్ప 2 మూవీ చూడాలని ఉంటుంది. అంటే వాళ్ళ మూవీ వచ్చినా వీళ్ళు చూడాలని ఉంటుంది. అంటే ఒక ఫ్యాన్స్ పరంగా మనమైతే ఒక ఆడియన్స్ కాబట్టి ప్రతి సినిమాను చూసి ఆనందించాలని అనుకుంటారు అలా ప్రతి ఒక్కరు. అంటే అందరూ చూస్తారా పుష్ప సినిమా? అందరూ చూస్తారు సార్, చూడకుండా ఎందుకుంటారు, చూస్తారు సార్. సినిమా రిలీజ్ అవుతుంది హిందీలో కూడా బాగా ఆడింది, ఇప్పుడు ఈ సినిమా కూడా హిందీలో బాగా వస్తుంది. సో ఇది కూడా మొత్తం దేశవ్యాప్తంగా బాగా ఆడుతుంది అంటారు పుష్ప 2 కూడా? ఆడిద్ది సార్. మీరు కూడా ఎదురు చూస్తున్నారా పుష్ప 2 సినిమా కోసం? చూస్తున్నాం సార్. మేడం టికెట్ మీరు బుక్ చేసుకున్నారా? డైరెక్ట్ బ్లాక్ లో కొంటారా, డైరెక్ట్ ఒరిజినల్ టికెట్ మేడం? బుక్ చేయలేదు. బుక్ చేసుకోలేదు. టికెట్ దొరికినాయి మేడం గారండి మీకు? ఇంకేం దొరకలేదు సార్. ఇంకా వెళ్ళారా సినిమాకి? రిలీజ్ ఇచ్చారు ఏం సార్? రిలీజ్ ఇచ్చారు, వెళ్తారా సినిమాకి? వెళ్ళారా? వెళ్తాను సార్. రిలీజ్ ఇచ్చారు, రిలీజ్కి లేట్గా వెళ్తాను సార్ నేను. లేట్గా వెళ్తారా మేడం? మరి మరి 10 రోజుల వరకు కూడా టికెట్లు అట్లానే ఉన్నాయి. 500 పైన థియేటర్లో మెయిన్ వాళ్ళే అలా పెట్టేశారు. అది మంచి పద్ధతి అంటారా? కొంచెం తగ్గిస్తే బాగుంటుందా? తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. కొంచెం ముందు వెళ్ళాలంటే రేట్లు తగ్గించాలంటారా? అంతే సార్. మరి కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం పాటలు ఎలా అనిపించినాయి పుష్ప 2? బాగున్నాయి సార్. అన్ని విన్నారా పాటలన్నీ? 2 విన్నాను సార్. ఏం పాటలు విన్నారు మేడం గారు? కిస్ కన్నా పాట కిస్ బాగున్నది మేడం. అది బాగుంది సార్. డబ్బింగ్ సాంగ్ అది బాగా నచ్చింది సార్. ఊ అంటూ మా పార్ట్ 1 బాగున్నదా సాంగ్? ఇది బాగున్నది మేడం? ఇదే బాగుంది సార్. ఇదే బాగున్నది మేడం గారండి. ఇప్పుడు సినిమా ఖచ్చితంగా మీరు వెళ్ళారంటారు, రిలీజ్ ఇచ్చారు. తర్వాత వెళ్తాం సార్. సినిమా హిట్ అవుతుంది అంటారా, ఫ్లాప్ అవుతుంది అంటారా? మరి ఇంత హోప్స్ పెట్టుకున్నారు కదా జనాభా. అనుకుంటున్నాను సార్ హిట్ అయింది. దీని మీద ట్రోల్స్ అవుతున్నాయి కదా, దాంట్లో అది ఘోరమైన ట్రోల్స్ చేస్తున్నారు కదా జనాభా మరి అల్లు అర్జున్ గారి మీద. మీరు ఏం చెప్తారు మెసేజ్ జనాభాకు? అందరూ ఒకటే సార్. ఎందుకు సార్ ట్రోల్స్ చేస్తున్నారు కదా అందరూ, ట్రోల్ చేసే పబ్లిక్ మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎప్పటికైనా వాళ్ళు ఒకటే సార్. ఈ రూమర్స్లో నమ్ముకుని ఉంటే చాలు సార్ ఎవరైనా. అంతే అంటారు? అంతే సార్. టికెట్ రేంజ్ పెంచమంటారా తగ్గియమంటారు? ఇప్పుడు తగ్గిస్తే మంచిది సార్. పక్కా పక్కా. థ్యాంక్ యూ. ఆపడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు కదా, దానిపైన అభిప్రాయం ఏంటి? అది జరగదు అనుకుంటున్నాను సార్. నేను రిలీజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్టులో కేసు అయింది కదా. ఆల్రెడీ ఈ రోజు కేసు అయింది మేడం హైకోర్టులో. టికెట్ రేట్ పెంచారని. అది ఘోరమైన రేట్లు ఉన్నాయి కదా, 3000 దాకా రేట్లు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడలేరు కదా మేడం గారండి. మీరు ఏమంటారు దీనికి? తగ్గిస్తే చూస్తారు సార్, లేకపోతే లేదు. మీరు మరి రిలీజ్ పిక్చర్ వెళ్ళని అంటారు కదా. నేనంటే వెళ్ళను సార్, ఎప్పుడు కొంచెం లేట్గానే చూస్తాను. నా అలవాటు అది కాబట్టి నేను చెప్తాను. ఓకే. హలో సార్. పుష్ప సినిమా ఎలా అనిపించింది మీకు? పుష్ప సినిమా అయితే ఫస్ట్ పుష్ప 1 కన్నా పుష్ప 2 చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనం కొన్ని బిట్లు చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో వైఫ్ అండ్ గురించి బాగా చెప్తున్నారు కదా, చాలా బాగుంది. సారీ ఫస్ట్ కానీ తీరా మంచి చెప్తా. ఓకే మాట్లాడకు బావా. ఓకే ఇప్పుడు చెప్పండి. ఓకే మేడం. హలో హాయ్ మేడం. పుష్ప సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి?
పుష్ప 1 కన్నా పుష్ప 2 చాలా బాగుంది అని చెప్తున్నారు జనాలు. ఏంటంటే ఈసారి పుష్ప ఎప్పుడైనా వైఫ్ గురించి ఎప్పుడు ఫ్యామిలీ గురించి తను తీసినంత పెద్దగా అనిపించలేదు, కానీ ఈ మూవీ తోటి వాళ్ళ వైఫ్ గురించి చెప్పడము, తను చిన్న చిన్న బిట్లలో అయితే చూసాము, చాలా బాగా అనిపించింది. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేసి ఆ సినిమా చూసి కొంచెం నేర్చుకోవచ్చు. ఓకే అమ్మ, ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీ ఆర్టిస్ట్ కానీ ఇబ్బంది జరుగుతుందంటారు? అంటే పుష్ప అంటే ఎంత కాస్ట్ అయినా సరే ఆ మూవీ చూస్తారు. చెప్పండి మేడం. చూస్తారు, ఎంత కాస్ట్ అయినా మూవీ చూస్తారు. మీరు ఫస్ట్ డే వెళ్తున్నారా ఫ్యామిలీతో వెళ్తున్నాము. ఓకే మేడం, శ్రీలీలతో ఎలా అనిపించింది ఆ డ్యాన్స్? డ్యాన్స్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ స్టెప్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. ట్రైలర్లో చాలా ఫైట్స్ కనబడ్డాయి కదా, ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫాస్ట్ పర్సన్తో డైలాగ్స్ కానీ ఫైట్స్ అసలు పుష్ప అంటే ఇంకా ఫైట్స్ ఉంటాయి కానీ ఫైర్ తగ్గేదే లేదన్నట్టు, కానీ చాలా బాగుంది. మా సినిమా ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాలి 1000 కోట్లకు అమ్మారంట, మినిమం 500 కోట్లు వస్తారు మీరు అనుకుంటున్నారు? అందుకని డబ్బులు వస్తాయి అనుకుంటున్నాను. అందుకని డబ్బులు వస్తాయి అంటున్నారా? డబ్బులే రావచ్చు, త్రిబులే రావచ్చు, చెప్పలేము. ఓకే అమ్మా, రాకపోయినా చెప్పలేము, మళ్ళీ అది కూడా చెప్పొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ మ్యామ్. అయినా సరే రచ్చనే చెయ్యబోతుండు పుష్పరాజ్, తగ్గేదేలే. నువ్వు గడ్డం అందుకే వేసినావు బ్రదర్. మా అన్న గురించి గడ్డం పెంచిన తగ్గేదేలే. ఈసారి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అల్లు అర్జున్ అన్న, తగ్గేదేలే పుష్పరాజ్. డాన్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా అన్న చించి పడేసింది అన్న. అసలు శ్రీలీల డ్యాన్స్ నిజంగా గుండెల మీద పెట్టుకునే సాంగ్, నిజంగా అన్న ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆమె డ్యాన్స్ మా అల్లు అర్జున్ అన్న కష్టము, ఆయన డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న, చింపి పడేసిండు. ట్రోల్ చేస్తున్నారు కదా సాంగ్ ని, ఏదేదో చేస్తారన్న. మీరు థియేటర్లో చూడండి, అసలు ఒక శివతాండాన్ని మించిన ఆట ఉంటుంది. జాతర జరగబోతుంది, తగలబడబోతున్నాయి, థియేటర్లే తగలబడిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో, మా అన్న అల్లు అర్జున్ అన్న బయటికి వచ్చిండు. సో అది ఏ సినిమాకి లేని రేట్లు ఈ సినిమాకి ఇచ్చారు. అసలు మధ్యతరగతి ప్రేక్షకులు ఎలా చూడాలి? నిజంగా అన్న, అంటే ఇప్పుడు ఎవరి రేంజ్ వాళ్ళదన్న. నా రేంజ్ 100 రూపాయలు. వారం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే నేను. వారం లేట్ అయినా సరే నా 100 రూపాయలు, నా క్రేజ్ 100 రూపాయలు అయితే వారం తర్వాత అయినా కంపల్సరీ చూడాల్సిందే, 100% అది. సో అది పక్క అభిమానం, ఫస్ట్ రోజే చూడాలనిపిస్తుంది. 800-900 చూడలేదు. ఎస్, మరి అప్పైనా సరే లచ్చ ఖర్చు అయినా సరే రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అప్పు చేసైనా సరే సినిమా పోవడానికి రెడీగా ఉన్నాం. నీలాంటి ఫ్యాన్స్ చూస్తే సరిపోతా మరి. మీరు గిట్ట చూడాలి. మీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఎలా చూస్తుంది? మీ ఏదైనా సరే మీరు అప్పు తీసుకొని ఫ్రెండ్ దగ్గర తీసుకొని నీ ఇష్టం బదర్. నీకు చూడాలనిపిస్తేనే, లేదు వారం తర్వాత చూడాలి, నా క్రేజ్ అదే, నా సత్తా 100 రూపాయలు అనుకుంటే వారం తర్వాత చూడు, అదే సినిమా ఉంటుంది. ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు సినిమాకి. అలా అని చెప్పి ఎదురు వచ్చి 800-1200 టికెట్ తీసుకుంటామంటే ఎట్లా కుదురుద్ది? సో ఇక్కడ ఏంటంటే అక్కడ అందరికీ ఉపయోగపడేది, నాటే ఓన్లీ హీరోలకే డబ్బులు చెందుతున్నాయి లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి చెందుతున్నాయి అనేది కాదు. థియేటర్